ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత సాధికారత గురించి మనతో మాట్లాడడానికి ఐపీఎస్ సజ్జనర్ గారు ఉన్నారు. మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాము. సజ్జనర్ గారు, విమెన్ ఇన్ యువర్ లైఫ్ మీరు ఎలా విమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తారు సార్? సో మన ఇంట్లో కూడా వాళ్ళే మెజారిటీ ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళతోని మనము రేపు వాళ్ళతోని కొంత టైం స్పెండ్ చేస్తాను. మళ్ళీ మనకు కూడా బయట మీటింగ్స్ ఉండడంతోనే ఎందుకంటే ఇది ప్రతిరోజు మహిళా దినోత్సవం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే ఎక్కువ మెజారిటీ ఉండడంతో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ ఉంది. సో ప్రత్యేకంగా మనము దినోత్సవ జరుపుకోవాల్సిన ఇది లేదు. సో రోజంతా వాళ్ళతోనే ఉండడంతో సో ముఖ్యంగా రేపు అందరు కూడా మహిళా దినోత్సవం. సో అందరు కూడా నేను నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు కూడా శుభాకాంక్షలు కోరుతున్నాను. భద్రతకి సంబంధించి షీ టీమ్స్ అని ఒకటి స్టార్ట్ కూడా చేశారు. అవి ఎలాంటి మార్పు తీసుకొచ్చాయి సార్? చాలా మార్పు తీసుకొచ్చింది. మనం ఇప్పుడు చూస్తుంటే చాలా మహిళలకు ఒక సెక్యూరిటీ ఒక ఫీలింగ్ వచ్చింది. ఎక్కడైనా వెళ్ళినా సీ టీమ్స్ వాచ్ చేస్తున్నారు, చాలా బాగా పని చేస్తున్నారు. మనం కూడా ఆ ఒక టీమ్స్ కూడా మనం డెఫినెట్లీ పెంచుతున్నాం. ఇంకా బాగా పనిచేయడానికి యాప్స్ కావచ్చు, ఈ ఒక ఎవరో నేరంలో పాల్గొంటే వాళ్ళని కూడా డాక్యుమెంట్ చేసి మనపైన వాళ్ళపైన కూడా ఇంకా గట్టినిగా పెట్టడానికి కూడా మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. సరే, ఒక మహిళ భయం దాటి బయటికి రావాలి అంటే, ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఒక మహిళకి ఏం చెప్తారు సార్ మీరు? మహిళలు ఎప్పుడు కూడా మీరు ఇండిపెండెంట్ గా ఉండాలి. మీరందరూ కూడా మనకు ఈ సురక్షిత వాతావరణం ఉందని చెప్పాలి. మీకేమాదిరి అన్యాయం కానీ మీకేమాదిరి జరిగితే మా దృష్టికి తీసుకురండి. చాలా మంది సైలెంట్ గా ఉండడంతో అప్తులు వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు ఉంటుంది. మీకు నేరం కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, మీరు చెప్పాలి. చెప్పినప్పుడే మనకు తెలియపరుస్తుంది. మనం కూడా ఆ నేరస్ని కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది చూశాను, మనకెందుకు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో ఆ చిన్న చిన్న నేరాలే తర్వాత పెద్ద క్రైమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఏం చిన్న తప్పు జరిగినా మా దృష్టికి డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి నేను అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొకటి సార్, ఒకవేళ మీ లైఫ్ లో ఉన్న విమెన్ నుంచి ఒక లెసన్ నేను నేర్చుకున్నాను అని చెప్పాలి అంటే ఏం నేర్చుకున్నారు సార్? అంటే పేషెన్స్. అందరు కూడా వాళ్ళకు మేళకు ఉన్న పేషెన్స్ మన వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు మా అమ్మ నుంచి కావచ్చు, మా పిల్లల గురించి కావచ్చు, మా భార్య నుంచి దే హావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఇప్పుడు మీరందరూ కూడా స్పీకర్స్ చూస్తుంటారు. రైట్ ఫ్రమ్ డే మనకంటే లేట్ పడుకుంటారు, మనకంటే ముందే లేస్తారు. మా అమ్మ కావచ్చు, భార్య కావచ్చు. సో దాట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. పేషెన్స్ అనేది మనం అందరూ కూడా మగవాళ్ళు నేర్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే సార్, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి మహిళలు రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు సార్? ఇస్ ఇట్ మంచిదైనా రావడం అండ్ ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్? సో మహిళలు అందరికీ బాగా అవకాశాలు ఉందా? డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఇంకా ప్రభుత్వం కూడా మనకు మహిళల్ని ఎక్కువ మంది రిక్రూట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. సో డెఫినెట్లీ మనకు మంచి అవకాశాలని ఉన్న మహిళలు అందరూ కూడా అప్లై చేసుకుని యూస్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలా మహిళల భద్రత సాధికారతకు సంబంధించి ఐపీఎస్ సజ్జనర్ గారు చెప్పింది ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు ఏం సంకోచం లేకుండా ఆన్లైన్ లో అబ్యూస్ జరిగినా, ఆఫ్లైన్ లో అబ్యూస్ జరిగినా ధైర్యం తెచ్చుకొని ముందుకు రావాలి, కంప్లైంట్ చేయాలి, డయల్ 100కి కాల్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు.